చేస్తే చేజింగ్కి సంబంధించి 64 రన్స్ తేడాతో పాక్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఏ రకంగా చూసినా సరే ఇవన్నీ కాదు, వెదర్ అనుకూలించకపోతే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఇన్ని ప్రతికూలత మధ్యలో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం భారత్ మీద విషం కక్కడం మానని పరిస్థితి మనకు కనపడుతుంది. ఖచ్చితంగా భారత్ ఓడిపోతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. భారత్కి అంత సీన్ లేదంటూ ఛాలెంజ్లు విసురుతున్నారు. పాకిస్తాన్ ఖచ్చితంగా గెలవబోతోంది, సెమీస్కి మేము వెళ్ళబోతున్నాం, కానీ భారత్ మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్తుంది అంటూ మాటలు మాట్లాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఎవరికి ఎంత అవకాశం ఉంది ఇప్పుడు సెమీస్కి వెళ్ళే విషయంలో? పాకిస్తాన్ ఖచ్చితంగా వెళ్తుందని మీకు అనిపిస్తోందా, లేదంటే భారత్ వరుస విజయ కేతనం ఎగరవేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా వెస్టిండీస్ మ్యాచ్ అనేది భారత్కి చాలా కీలకంగా మారింది. T20 మ్యాచెస్కి సంబంధించి చూస్తే భారత్ వెస్టిండీస్ ఇప్పటి వరకు మొత్తం 30 T20 మ్యాచెస్లో ఫైట్ చేస్తే అందులో 19 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ 10 మ్యాచ్లు గెలిచింది, ఒక్క మ్యాచ్ డ్రాగా మిగిలిపోయింది. సో ఖచ్చితంగా భారత్కే కొంచెం ఎక్కువ పర్సంటేజ్ కనిపిస్తోంది వెస్టిండీస్తో గెలుపు అవకాశాల్లో. ఇక టీమిండియా మన దేశంలో ఆడినటువంటి మ్యాచెస్లో 8 వెస్టిండీస్, టీమిండియా స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డ మీద 5 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక బయట పిచ్చుల మీద 6 మ్యాచ్లు గెలిచింది. అలాగే వెస్టిండీస్ చూస్తే 5 మ్యాచ్లు వాళ్ళ గడ్డ మీద గెలిచారు, భారత్ మీద 2 మ్యాచ్లు గెలిచారు. అలాగే బయట పిచ్చుల మీద 3 మ్యాచ్ల్లో కంపేరిటివ్లీ భారత్కే స్ట్రైక్ రేట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక T20 వరల్డ్ కప్ టోర్నీస్ విషయానికి వస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా 4 సార్లు ఇప్పటి వరకు వెస్టిండీస్తో భారత్ పోటీ పడితే అందులో ఒక్క మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచింది, 3 వెస్టిండీసే గెలిచింది. సో ఇక్కడ ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ మ్యాచెస్కి సంబంధించి స్పెసిఫిక్గా